రైతు సిద్ధాంత జ్ఞానులందరికీ నమస్కారము. నా పేరు మాధవ. నేను బంగారుపాలెం కమిటీ పాకాలలో ఉంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యము అంతిమ దైవ గ్రంథంలోని వజ్రవాక్యములు అనేటువంటి గ్రంథము, స్వామివారు చెప్పినటువంటి గ్రంథము. ఇందులో స్వామివారు పొందుపరిచినటివి వజ్రవాక్యాలు అని పేరు పెట్టారు. అందులో 3వ వాక్యము, వారిని వారే మోసగించుకుంటున్నారు అనేటువంటిది వజ్రవాక్యము. ఇది ఖురాన్లోని అల్ బక్రా సూరాలో 2వ సూరాలో 8-9 ఆయత్తులు ఆధారంగా తీసుకొని స్వామివారి ఈ గ్రంథంలో ఈ వాక్యాలు రాశారు. ఆ వాక్యం ఏమంటే, ప్రజలలో కొందరు అల్లాను మరియు అంతిమ దినమును విశ్వసిస్తున్నామని అంటున్నారు. నిజానికి వారు అల్లాను మరియు అంతిమ దినమును విశ్వసించేవారు కాదు. ఇంకా వారు అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారిని మోసగిస్తున్నాము అని అనుకుంటుంటారు. కానీ నిజానికి వారిని వారే తప్ప మరెవరిని వారు మోసగించడం లేదు. ఇది 2వ సూరాలోని ఆయత్తులు. దీని వివరం చూస్తే స్వామివారు ఇలా చెప్తున్నారు. వారు అల్లాను విశ్వసిస్తున్నామని అంటున్నారు. నిజానికి వారు అల్లాను కానీ దేవుడిని కానీ ఆ దేవుడైన అల్లాను విశ్వసించడం లేదు. ఎందుకంటే వారి మత విధానాలను మరియు మతం యొక్క విశ్వాసాలను మరియు వేషధారణను ముఖ్యంగా ఆచరిస్తూ ఆ విధానాన్నే పాటిస్తూ వారి ధ్యాస అంతా కూడా అందులోనే ఉన్నది. వారు అల్లాను కానీ అల్లా యొక్క జ్ఞానమును కానీ విశ్వసించడం లేదు. ఈ విషయము లోపల భావం ఏమిటో అని అల్లాకే తెలుసు. కాబట్టి వారి ధ్యాస దేవుని మీద మరియు జ్ఞానము మీద లేదు. కాబట్టి వారు విశ్వసించడం లేదు అనేది అల్లాకు అర్థమైనటువంటి నిజమైన భావము. ఇక్కడ వారు ఎవరిని మోసగిస్తున్నారని చూస్తే తమను తామే నిజానికి మోసగించుకుంటున్నారు. వారు పైకి అందరినీ విశ్వసింపజేస్తూ, అంటే నమ్మింపజేస్తూ మేము ముస్లింలము అని చెబుతూ వారి ధ్యాస అంతా కూడా మతం పైన, మత విధానములపైన, ఆ మత ఆచరణలపైన ఉండడం వలన వారు ఎవరిని కూడా మోసం చేయడం లేదు. నిజానికి వారిని వారే మోసం చేసుకుంటున్నారు. చూసేవారికి, ప్రజలందరికీ వారు నిజమైన ముస్లింలు, విశ్వాసులు అని వాళ్ళకి నమ్మకం కలుగుతున్నప్పటికీ వారు మోసపోయినట్టు కాదు. నమ్మిన విశ్వాసులని ఎవరైతే నమ్ముతారో వారు మోసపోయినట్టు కాదు. ఇతరులను మేము విశ్వాసులము అని మత విధానాలను ఆచరిస్తూ మతమే ముఖ్యంగా పెట్టుకున్న వారు వారికి వారే మోసపోయినట్టు దానిలోని భావం. ఇక్కడ స్వామివారి ఇంకా కొన్ని 2 ప్రశ్నలు పెట్టారు. అదేమిటంటే, అల్లాను విశ్వసించడము అనేది సరైనదే, మరి అంతిమ దినాన్ని కూడా మేము విశ్వసిస్తున్నాం అంటున్నారు. నిజానికి అంతిమ దినము అంటే ఏమిటి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. అంతిమ దినం అంటే జీవితంలో చివరి దినం. అంటే ఒక మనిషి తన శరీరంతో పాటు ఎన్ని రోజులు జీవిస్తాడో చివరిగా తను చనిపోయే రోజుని అంతిమ దినము అని చెప్పాలి. కానీ ఇక్కడ వీళ్ళు అంతిమ దినాన్ని మేము విశ్వసిస్తున్నాము అంటూ వారు విశ్వసించేది ఈ స్థూలంగా కనిపించేటువంటి పంచభూత ప్రకృతి, అంటే బయట కనిపించే భూమి ఆకాశాలన్నీ నశించిపోతాయి. ఆ రోజు ఆ దినాన్ని, ప్రళయ దినాన్ని మేము విశ్వసిస్తున్నాము అని అంటారు. నిజానికి ఈ శరీరంలో చెప్పినటువంటి విధానము. స్వామివారు ఈ విషయాన్ని జ్ఞానవాక్యాలు, అంతిమదేవ గ్రంథంలో జ్ఞానవాక్యాలు అనే గ్రంథంలో పూర్తిగా వివరణ ఇచ్చి ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నాము అంటే బయట కనిపించే, స్థూలంగా కనిపించేటువంటి భూమి, ఆకాశం అన్నీ కూడా నశించిపోతాయి అని వారు దాన్ని విశ్వసిస్తున్నాం. నిజానికి వారికి జ్ఞానం అర్థం కాలేదు కాబట్టి దేవుని దృష్టిలో వీళ్ళు నిజమైన విశ్వాసులు, జ్ఞానులు కారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ప్రళయ దినము అంటే ఏమిటి అని చూస్తే మరొక ప్రశ్న వస్తుంది. ప్రళయము అనగా బయట కనిపించేటువంటి స్థూలమైన ప్రపంచము ప్రళయము అవడము, అది లయము కావడం కాదు. ఈ శరీరమే పంచభూత నిర్మితముగా ఉంది. ఇది నశించి, ఈ శరీరం నశించిపోవడమే ఇక్కడ మనం ప్రళయముగా తీసుకోవాలి. ఈ విషయము ముస్లింలకు అర్థం కాలేదు. అదేవిధంగా స్వామివారు రాసినటువంటి పునర్జన్మ రహస్యము అనే గ్రంథంలో ఈ శరీరము అంతమైపోతే అంతిమ దినము అనగా చివరి దినమున ప్రతి మనిషి, జీవుడు చివరి సెకండులో తన చావు దినము రోజు చనిపోయిన తర్వాత అతనికి వెంటనే తీర్పు తీర్చబడి అతను వేరొక శరీరంలో ప్రవేశించి లేపబడతాడు. దాన్నే భూసమాధి నుండి లేపబడను అని చెప్పడం జరిగింది. దీన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే స్థూలంగా
భూమిలో ఒక మనిషిని పాతిపెట్టి అతను తిరిగి లేస్తాడు అని వీరు అనుకుంటున్నారు. అంటే బయట స్థూల ప్రపంచము ప్రళయ దినమని, అందులో వీళ్ళు తిరిగి లేయడం జరుగుతుందని వాళ్ళు అజ్ఞానంగా దాన్ని తెలియని భావన, అందువల్ల వారు విశ్వాసులు అని అనిపించుకోరు. ఒక మనిషి 10 రూపాయలు తీసుకుంటే అందులో ఒక ₹1 తక్కువ ఉన్నా కానీ తనకు రావాల్సిన డబ్బు తిరిగి తీసుకుంటాడు. అంటే విచక్షణ అనేది వారికి అక్కడ పనిచేస్తుంది. స్థూలమైన ధనం దగ్గర విచక్షణ పనిచేసినప్పుడు ఇక్కడ ప్రళయ దినము అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతన్ని పూడ్చిపెట్టి తిరిగి లేస్తాడు అని వారు విచక్షణ కోల్పోయి అక్కడ మాత్రం ఏమాత్రం ఆలోచించలేకుండా స్థూలధనం దగ్గర ఆలోచించినట్టు జ్ఞానధనం దగ్గర ఆలోచించలేకుండా ఉన్నారు. అంటే వీరికి జ్ఞానం అర్థం కాలేదు. నిజమైన ముస్లింలు అని మేము చెప్పుకుంటున్నారు కానీ అల్లా దృష్టిలో జ్ఞానులు కాదు. దీనివల్ల ప్రళయ దినాన్ని వాళ్ళు విశ్వసించని దాని వలన పైకి చెబుతున్నా లోపల వాళ్ళకి జ్ఞానం తెలియదు కాబట్టి వారు విశ్వసించని వారి కింద లెక్క అన్నమాట. అప్పుడు పునర్జన్మలను కూడా వాళ్ళు ఖండించడం జరుగుతుంది. అంటే పునర్జన్మలు లేవు, ఒకేసారి అందరూ భూసమాధుల నుండి లేవనెత్తబడతారు అని చెప్తున్నారు. మాంసము శరీరము కుళ్ళిపోతుంది, ఎముకలు కూడా ఇంకా కొంతకాలం తర్వాత లేకుండా అవి పోతాయి. కానీ సమాధుల నుండి భూసమాధుల నుంచి లేపడం అంటే వేరే శరీరము నుండి తిరిగి లేపడం అని మనకు స్వామివారి గ్రంథాల్లో గొప్పగా వివరించి ఉన్నారు. ఈ విధంగా అంతిమ దినము మరియు చావు దినము అనే ఏమిటో తెలియదు. ఆ సమయంలోనే తీర్పు తీరుస్తాడు దేవుడు, ఇంకో జన్మకు పంపిస్తాడు అనే విషయం వాళ్ళకు తెలియకుండా పోయింది. ఈ విధంగా మేము విశ్వాసులము మేమని చెబుతూ అల్లాను నమ్ముతున్నాము, అంతిమ దినాన్ని నమ్ముతున్నామని చెబుతూ వీరు జ్ఞానం తెలియని వారై ఉండినందువలన వారికి ఎటువంటి విశ్వాసం, వారు నిజమైన విశ్వాసులు కారు. ఇతరులను కూడా వాళ్ళు మోసగిస్తున్నారు అని వారు అనుకుంటున్నారు. కానీ నిజానికి వారికి వారే తప్ప మరెవరూ మోసపోవడం లేదు, వారిని వారు మోసగించుకుంటున్నారు అనేది ఇక్కడ చెప్పవచ్చును. ఇక్కడ అంతిమ దినాన్ని వాళ్ళు నమ్మకుండా పోయింది. తర్వాత ప్రళయ దినము అంటే ఇంకొక శరీరం నుంచి తిరిగి లేపడము, అంటే భూసమాధుల నుండి తిరిగి లేవనెత్తుతాడు అంటే ఇంకొక శరీరంలో పిండము నుంచి మనుషుల్ని జీవింపజేస్తాడు అనేది అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీని గురించి వాళ్ళు పూర్తిగా తెలియకుండా పోయిన దానివల్ల వాళ్ళు అజ్ఞానులైపోయి ముస్లింలు అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు అవిశ్వాసులు అని మనం తెలుసుకోవాలి. ప్రబోధం. నమస్కారం.